నీ కృపలో మమ్మల్ని కాపాడి మరొక మారు నీ సన్నిధిలో ప్రార్థించడానికి నీవు ఇచ్చిన కృపా ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ఆలోచించాలని ఆలోచన కలిగి మేము ఉండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేయండి. వాక్యాన్ని విని విడిచిపెట్టు వారిగా మేము ఉండగా వాక్య ప్రకారముగా జీవించడానికి కృప దయచేయండి. అవును, నీ వాక్యము బంధను బద్దలు చేయి సుద్దు వంటిది. నీ వాక్యము మరకలను తొలగించు సబ్బు వంటిది. నీ వాక్యము అర్థము వంటిది. మాలో ఉన్న లోపాలను చూపించే అర్థముగా నువ్వు చూపించావు అయ్యా. వాక్యమనే అర్థం ముందు మేము నిలుస్తున్నప్పుడు మాలో ఉన్న లోపాలను మేము చూచుకొని సరి చేసుకునే వాక్యం ఒక దయచేయండి. నీ కృప చేత మమ్మల్ని బలపరచండి. ఎందుకు యోగ్యుడిని కాని నన్ను నీ పాత్రగా నన్ను నిలిపావు. నీ ఆత్మతో నన్ను నింపండి. నీ వాక్కులతో మాతో మాట్లాడండి. నీ వాక్యము నీది, ఆ వాక్యము మనుషులకు నెమ్మదినిచ్చేది కనుక వాక్యముతో సూటిగా నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని, నా నోట నీ మాటలు ఉంచి నీ వాక్కులతో మాతో మాట్లాడమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, చరిత్రకు తెలియని గతం, బైబిల్ చెప్పిన నిజం. చరిత్రకు తెలియని గతం, బైబిల్ చెప్పిన నిజం ఏంటి అనేది రోజు మనం ఆలోచించాము. దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా దేవుడి సన్నిధిలో మనం వర్ధిల్లుతూ ఉన్నప్పుడు, సత్యవంతుడైన దేవుడు తన పోలికలో తన స్వరూపమందు మానవుని మహిమ నిమిత్తము దేవుడు జగత్తుత్పత్తి సృష్టించక మునుపే దేవుడు సిద్ధపరిచిన జ్ఞానం ఎంతో ఎక్కువగా ఉంది. ఆ జ్ఞానమే మన చేతిలో ఉన్న 66 పుస్తకాల సమ్మేళనమైన బైబిల్. ఈ బైబిల్ గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఈ బైబిల్లో ఉన్న జ్ఞానం, బైబిల్ని తరచుగా చదువుతూ ధ్యానిస్తూ ఉన్న వారికి ఈ జ్ఞానం అర్థమవుతుంది. కానీ ఈ లోకాధికారులకు, లోకములో ఉన్న మనుషులకు, లోకములో ఉన్న మతోన్మాదులకు దేవుని వాక్యం అర్థం కాదు. కనుక చరిత్రకు తెలియని గతం, బైబిల్ చెప్పిన నిజం ఏంటో ఈ రోజు మనం ఆలోచన చేద్దాం. చరిత్రకు తెలియని గతం. చరిత్ర అనగానే జరిగిన దానిని తెలియచెప్పడమే చరిత్ర. జరిగినది అనగా గతంలో జరిగినవి, పూర్వకాలంలో జరిగిన సంఘటనలను తెలియచెప్పేదే చరిత్ర. దానినే హిస్టరీ అంటాం మనం. దానినే హిస్టరీ అంటాం. హిస్టరీ గురించి మనం ఆలోచన చేయగలిగితే, చరిత్రలో ఇలా జరిగిందట, అలా జరిగిందట, అలా అట, ఇలా అట అని మన ముందటి తరాల్లో కానీ మన ముందటి పూర్వీకులు కానీ తెలియచెప్తే అది చరిత్రగా మనందరికీ అర్థమవుతూ ఉంటుంది. కనుక చరిత్ర గురించి మనం ఆలోచన చేసేటప్పుడు మనం ఆలోచన చేయవలసిన విషయంలో ప్రాముఖ్యమైనది ఏంటి అని ఆలోచన చేస్తే, మనిషి పుట్టుక. ఒకసారి చెప్పండి, మనిషి పుట్టుక. ఈరోజు చరిత్ర అని చెబుతూ చరిత్రలో ఎన్నో అబద్ధాలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి. మనిషిని గురించి మనం ఆలోచన చేయగలిగితే, మనిషి అనేవాడు ఎలా వచ్చాడు, మనిషిని దేవుడు కలిగించడం వెనుక తన చిత్తం ఏంటి, మనిషి ఎలా దేవుని ప్రణాళిక ఏంటో మనం అర్థం కాకపోతే బైబిల్ మనకు అర్థం కాదు. చరిత్ర గురించి కూడా ముందటి తరాల్లో జరిగినది చక్కగా వివరించకపోతే అర్థం కాదు. బైబిల్లో మానవులుగా మనం ఎలా వచ్చామో, మన పుట్టుక ఎటువంటిదో, మనల్ని ఎవరు కలిగించారో, మన పుట్టుక వెనుకున్న సృష్టికర్త ఎంత గొప్పవాడో ఆయన గురించి మనకు అర్థమవుతేనే కానీ మన దేవుడి గురించి సరైన అవగాహన మనకు ఉండదు. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసింది, చరిత్రల గురించి మనం ఆలోచన తర్వాత చేద్దాం. మొదటిగా మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, చరిత్రలో రాయబడ్డ కొన్ని విషయాలను గురించి ఈరోజు చాలా మంది బైబిల్ మీద బురద జల్లే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. బైబిల్ మీద బురద జల్లే పరిస్థితి, మతోన్మాదులు, ఇది కల్పన కథలని, దీనిలో ఉన్నవన్నీ అసంబద్ధాలని, దీనిలో ఉన్నవన్నీ నిజము కాదని ఎంతో మంది విమర్శ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళ గురించి మనం ఆలోచన చేస్తే, ఈ జ్ఞానమునకు దేవుని జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు ఈ లోక జ్ఞానాన్ని ఎలా ఇచ్చాడు? వెర్రితనముగా ఇచ్చాడు. ఈ లోక జ్ఞానము వెర్రితనము అన్నాడు దేవుడు. దేవుని జ్ఞానాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, దేవుని జ్ఞానములో మనం ఎలా బ్రతకాలి, దేవుని జ్ఞానంలో మనం ఎలా పుట్టాము, దేవుని జ్ఞానంలో మనం ఎలా బ్రతకాలి,
దేవుని జ్ఞానంలో ఈ జీవితం వెనుకున్న పరమార్థాన్ని తెలియ చెప్పింది ఏంటంటే మన చేతిలో ఉన్న 66 పుస్తకాలు కలిగిన పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఈ బైబిల్ గురించి మనం ఆలోచన చేయగలిగినప్పుడు బైబిల్లో కొన్ని సంగతుల గురించి చరిత్ర పుటాలలో రాయబడినవే బైబిల్లో కూడా కనిపిస్తాయి. చరిత్రకు ఆధారమే బైబిల్ అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నంటే, నిర్గమకాండంలో మోషే గారు పుట్టారు. నిర్గమకాండంలో మోషే గారు పుట్టారు. పంచకాండాన్ని ఎవరు రాశారు? పంచకాండాలు అంటే 5 కాండాలు. ఆది కాండము, నిర్గమకాండము, లేవియాకాండం, సంఖ్యాకాండం. ఈ 5 కాండాలను రాసింది ఎవరు? మోషే గారు. మోషే గారు ఎక్కడ పుట్టాడు? ఏ పుస్తకంలో పుట్టాడు? నిర్గమకాండంలో పుట్టాడు. నిర్గమకాండంలో పుట్టిన ఆయనకి ఆది కాండంలో జరిగిన సంఘటనలు ఎలా తెలిసాయి అంటే, ఆది కాండము ప్రారంభము నుంచి పద్మాసు దీవులో పరవశుడిగా ఉండి ఆత్మవశుడిగా ఉన్న యోహాను రాసిన ప్రకటన గ్రంథం వరకు దేవుని చిత్త ప్రకారముగా, దేవుని ఆలోచన ప్రకారంగా దేవుడు తన చిత్తాన్ని వెళ్ళబుస్తూ దేవుడు రాయించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, బైబిల్ విప్పుదాం. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా బైబిల్ విప్పి మీ మధ్యలో మీరు చదువుకోండి, మీ మనసులో మీరు చదువుకోండి. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట మనం గ్రహించవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే మోషే ప్రారంభించిన ఆది కాండం నుండి పద్మాసు దీవులో పరవశుడై ఉన్న యోహాను కాలం వరకు వీళ్ళు రాసిన వాళ్ళందరూ కూడా ఎలా రాశారు అంటే, తమ ఊహను బట్టి, తమ ఆలోచనను బట్టి, తన ఇచ్చను బట్టి రాసినది కాదు అనే మాట మనకి పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. మరలా చదువుతున్నాను నేను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి, కోరికను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిది. ఇక్కడ 66 పుస్తకాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ 66 పుస్తకాలు సమ్మేళనముగా ఉన్న బైబిల్ గ్రంథాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ గ్రంథాలను రాయడం వెనుక ఎవరు రాశారు? ఎవరు చెప్తే ఎవరు రాశారు? ఎవరు ఊహలతో రాశారా? ఊహించి రాశారా? చరిత్రను ఆధారం చేసుకుని రాశారా? మనం ఆలోచన చేయగలిగితే ఈ 66 పుస్తకాలు రాసిన వాళ్ళు 42 మంది, సుమారుగా 40 నుండి 42 మంది ప్రవక్తలు రాశారు. రాసిన ఉద్దేశం ఒకటే, కానీ రాసిన వారు వివిధ ప్రాంతాలకు, వివిధ వృత్తులకు, వివిధ కాలాలకు చెందినవారు. కానీ రాయబడిన భావం, రాయబడిన తాత్పర్యం ఒకటే. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే దీనిని రాయించిన వాడు ఎవరు అని ఆలోచన చేయగలిగితే పరిశుద్ధాత్మ వలన ప్రేరణ ద్వారా రాశారట. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా వ్రాసారు అనే మాట మనం ఆలోచన చేస్తున్నాం. అంటే దేవుడు చెప్పింది, దేవుడు రాయమన్నది, దేవుడు చూపించింది చూస్తూ రాశారన్నమాట. దేవుడు చెప్పింది, దేవుడు రాయమన్నది, దేవుడు చూస్తూ రాయమన్నది కూడా రాశారు. ఎవరు అలా చూసి రాసింది? ఎవరు? యోహాను గారు పద్మాసు దీవులో పరవశిగా ఉన్నాడు, ఒంటరివాడై ఉన్నాడు. దర్శనము రూపంలో జరుగుతున్న వాటిని అన్నిటినీ చూస్తూ రాస్తున్నాడు. చూస్తూ ఏం చేస్తున్నాడు? ఆ దర్శనము ద్వారా, ఆ ప్రత్యక్షత ద్వారా చూస్తూ రాస్తూ ఉన్నాడు. అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే, చెప్తే రాసేవాళ్ళు ఉంటారు, రాసిన విధానాన్ని ఇలా రాయి, ఈ విధంగా రాయి అంటే రాసేవాళ్ళు ఉంటారు. కానీ చూస్తూ రాయడం అనేది ఒక ప్రత్యేకత కలిగిన పరిస్థితిగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎందుకు ఈ మాట నేను ఆలోచన చేస్తానంటే, ఇది మనుషుల ఇచ్చను బట్టి రాయబడలేదు. బైబిల్ అనేది అసంబద్ధమైనదని, బైబిల్లో అన్ని తప్పులే ఉన్నాయని, బైబిల్లో అన్ని బూతులే ఉన్నాయని మాట్లాడే మతోన్మాదులకి చరిత్ర తెలియదు, దేవుడు చెప్పిన నిజం కూడా
తెలియదు. కనుక ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసింది, మన చేతిలో ఉన్న 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఇది దేవుడు రాయించిన గ్రంథం. ఎలా రాశారు? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాశారు. ఇంకా కొంచెం వివరంలోకి వెళ్ళేటప్పటికి తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్తే, తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చాలా చక్కగా పౌలు గారు చెప్తూ ఉన్నాడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ దైవజనుడు, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. ఇది ఊహను బట్టి రాయబడలేదు, మన జ్ఞానాన్ని బట్టి రాయబడలేదు, కల్పనా కథలు, కట్టు కథలు, సొంత జ్ఞానముతో రాయబడలేదు అనేది మనం గ్రహించాం. దైవజనుడు ఎప్పుడు కూడా సన్నద్ధుడే, ప్రతి మంచి విషయములో పూర్ణముగా సిద్ధపడి ఉంటున్నట్లు దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము. దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము అంటే బైబిల్ చెప్పిన చరిత్ర సత్యాలతో కూడినదిగా ఉంది. బైబిల్లో రాయబడిన ప్రతిదీ కూడా లోక జ్ఞానముతో నిండింది కాదు, పరలోక సంబంధమైన జ్ఞానముతో నిండి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు మన టాపిక్ ఏంటి చెప్పండి. ఇప్పుడు చరిత్రకు తెలియని నిజం, చరిత్రకు తెలియని గతం, బైబిల్ చెప్పిన నిజం. ఎలక్ట్ గానే ఉన్నారు, వెరీ గుడ్. చరిత్రకు తెలియని గతం, బైబిల్ చెప్పిన నిజం. ఏంటి నిజము అని ఆలోచన చేయగలిగితే, ఈరోజు బైబిల్ కల్పనా కథలుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. బైబిల్లో కొన్ని విషయాలను గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. వాటి గురించి మనం మాట్లాడగలిగితే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఏంటో చెప్పండి, అది ఏ వాడది? ఏమండి? నోవహు వాడ. ఇదే వాడ? నోవహు వాడ. ఈ వాడను గురించే మనం ఆలోచన చేద్దాం. ఈ వాడను గురించే మనం ఆలోచన చేద్దాం. ఈ రోజు దేవుడు తన పిల్లలుగా ఈ లోకంలో మీరు పరిశుద్ధంగా బ్రతకాలి, నిర్దోషులుగా బ్రతకాలి, మీ బ్రతుకులో నా నామానికి మహిమ కావాలని దేవుడు తన చిత్త ప్రకారంగా మానవులను పుట్టించాడు. అయితే ఈ పుట్టించిన మనుషులు దేవుని కోరికలను నెరవేర్చడానికి కారణ జన్ములుగా పుట్టిన మనుషులుగా వాళ్ళు ఆలోచించక, దేవుని ఇష్టాన్ని నెరవేర్చని పరిస్థితుల్లో వాళ్ళ బ్రతుకుతూ దేవునికి అవిధేయులుగా బ్రతికి దేవునికి కోపం రప్పించే పరిస్థితులకు వెళ్ళిపోయారు. అప్పుడే దేవుడు తన ఉగ్రతను, అప్పుడే దేవుడు తన కోపాన్ని చూపించడం ప్రారంభించాడు. ఏంటి అనేది ఆలోచన చేయగలిగితే మనం మన టాపిక్ లో మనం వెళ్తున్నప్పుడు చరిత్రకు తెలియని గతం, బైబిల్ చెప్పిన నిజం. ఏంటి నిజం ఏంటి? చాలా మంది చరిత్రలో బైబిల్ను ఆధారం చేసుకుని బైబిల్ నిజం ఇది, సత్యం ఇది అని గ్రహించిన వాళ్ళు కొందరైతే, బైబిల్ తప్పు పట్టడానికి ప్రయత్నించి బురద జల్లే వాళ్ళు కొందరు ఉన్నారు. ఈ రోజు మనకి చరిత్ర గురించి మనకు తెలియాలి. చరిత్రకు తెలియని గతం ఏంటి, బైబిల్ చెప్పిన నిజం ఏంటో మనం చూస్తే నోవహు వాడన గురించి మనం ఆలోచన చేద్దాం. చూడండి, నోవహు వాడన గురించి ఎక్కడ రాయబడుతుంది? ఆదికాండం 6వ అధ్యాయము 5-6 వచనాలకు వెళ్దాం. ఆదికాండం 6వ అధ్యాయము 5-6 వచనాల్లో దేవుడు తన చిత్త ప్రకారంగా మనుషులు కలిగించిన తర్వాత మనుషులు ఎలా అయిపోయారు, ప్రారంభంలోనే ఎలా చెడిపోయారు అనే దాని గురించి చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఎందుకు దేవుడు తన కోపాన్ని మనుషుల మీద చూపించడానికి గల కారణం ఏంటి, ముఖ్యమైన కారణం ఏంటి అని ఆలోచన చేయగలిగితే, ఏమంటే నోవహు ఓడను సిద్ధపరచడం వెనుక చరిత్ర, ఆ చరిత్ర వెనుకున్న నిజం ఏంటి అని ఆలోచన చేయగలిగితే, మనుషులను దేవుడు కలిగించాడు. మీరు భూమి మీద పరిశుద్ధంగా బ్రతకండి, మీరు భూమి మీద నీతిమంతులుగా బ్రతకండి, భూమి మీద నా చిత్తాన్ని నెరవేరుస్తూ మీరు బ్రతకండి అని దేవుడు మనుషులందరినీ కలిగించిన మనుషులు ఏమైపోయారంటే తమ స్వార్థపూరితమైన ఆలోచనలతో, శరీర కోరికల ఇచ్చలతో లోకములోనికి, పాపములోనికి వెళ్ళి దేవునికి అవిధేయులుగా మారిపోయారు. ఎవరికి అవిధేయులుగా మారిపోయి? దేవునికి అవిధేయులుగా మారారు. దేవుని చిత్తాన్ని తృణీకరిస్తూ ఉన్నారు. దేవుణ్ణే లెక్క చేయలేని పరిస్థితికి
వెళ్ళిపోయారు. ఎక్కడ? ఆదికాండం ప్రారంభంలోనే. అంటే ప్రారంభపు జనం లేదా ప్రారంభపు సంతానమే ఫెయిల్యూర్ అయిపోయింది. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఏమైపోయారు? దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఫెయిల్యూర్ అయిపోయారు. అందుకే 6వ అధ్యాయం 5లోకి వచ్చేటప్పటికి నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయిన తర్వాత మనం కొద్ది నిమిషాలు సంతాపం తెలియచేద్దాం అని ఏం చేస్తారు? ఒక 2 నిమిషాలు నిలబడి మౌనంగా అలా కళ్ళు మూసుకుని ఆ ఆత్మకి శాంతి కలగాలని సంతాపం తెలియజేస్తూ ఉంటాం. ఎవరైనా చనిపోయినప్పుడు, ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు కూడా సంతాపాన్ని మనం తెలియజెప్తూ క్యాండిల్స్ వెలిగించి లేకపోతే నిరసన ప్రకటిస్తూ బ్లాక్ చిన్న క్లాత్ ఇక్కడ కట్టుకుని ఆ నిరసనను తెలియజేస్తూ ఉంటాం, ఆ సంతాపాన్ని తెలియజేస్తాం. దేవుడు బ్రతికుండగానే మనుషులకి ఏం తెలియజెప్పేశాడు? ఇప్పుడు చదవండి బైబిల్ ఎలా ఉందో. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోను ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నొంది తన హృదయములో. అంటే భూమి పైన నరుల చెడుతనం విపరీతమైన స్థాయిలోకి వెళ్ళిపోయింది. ప్రారంభం అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పుడు కూడా చెడుతనంలో ప్రవీణులైపోయారు, పాపం చేయడంలో ప్రవీణులైపోయారు, చెడుతనంలో గొప్పవారైపోయారట. ఎప్పుడు? ప్రారంభంలోనే. అంటే ప్రారంభ జనాంగమే ఏమైపోయింది? దేవుని చిత్తానికి అవిధేయులుగా మారిపోయారు. అందుకే వాళ్ళందరినీ చూచి వారి ఊహ, వారి తలంపులు, వారి హృదయం యొక్క ఆలోచనలు చెడుతనము అంత నిండిపోవడంతో దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడంటే దేవుడికి గుండుపూడి వచ్చిందని అర్థం. ఎవరికి? మనశ్శాంతి లేకుండా పోయింది దేవుడికి. మనుషులు ఏంటి పరిశుద్ధంగా బ్రతుకుతారు అనుకున్నాను, నా చిత్తాన్ని నెరవేరుస్తారు అనుకున్నాను, నా చిత్తము వీళ్ళలో జరిగించాలని నేను అనుకున్నాను, వీళ్ళంటే ఎలా అయిపోయారని బాధపడి నొచ్చుకుని తన హృదయంలో నొచ్చుకుని బ్రతికుండగానే మనుషులందరికీ కూడా సంతాపం తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఎన్నో ఆశలు తన పిల్లలపై పెట్టుకున్న కన్న తండ్రి భూలోకంలో వాళ్ళు అలా ఉండేటప్పటికీ ఆవేదనకు గురైపోయాడు. దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కన్న తండ్రి కన్న కళలు పండించకపోగా కన్న తండ్రి కళ్ళ ముందే వాళ్ళు పాడైపోతుంటే ఆవేదన చెందే పరిస్థితికి వెళ్ళిపోయాడు. అప్పటి కాలం అలా ఉంది, ఇప్పటి కాలం కూడా అలాగే ఉంది, మార్పు ఏమి లేదు. అప్పుడు కంటే ఇంకా ఘోరమైన పరిస్థితిలో ఉన్నామేమో అనిపిస్తూ ఉంటది ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి. చూద్దాం ఒకసారి లూకా సువార్తలోకి వెళ్దాం. లూకా సువార్త 17వ అధ్యాయంలో, లూకా సువార్త 17వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకుంటే మనుషులు ఎలా ఉన్నారు, మనుష్య కుమారుని రాకడలో కూడా మనుషులు ఎలా అయిపోతారో అప్పటి రోజులకు ఇప్పటి రోజులకు అక్కడ ఆదికాండంలో రాసిన సంఘటన లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనంలో మంచి వివరణిస్తున్నాడు. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినమునందు జనులు తినుచు త్రాగుచు పెళ్లాడుచు పెళ్లికిచ్చుచు ఉండిరి. మనుషులు ఎలా ఉన్నారట? తినుచు త్రాగుచు పెళ్లాడుచు పెళ్లికిచ్చుచు ఉండిరట. ఎప్పటికంటే నోవహు దినముల్లో అలాగున్నారు. నోవహు దినములు ఎలాగున్నాయో మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా. మనుష్య కుమారుడు రాకడంటే యేసుక్రీస్తు 2వ రాకడ. ఎప్పుడు? ఇప్పుడా అప్పుడా? జరిగిందా జరగబోయేదా? జరగబోయే దాని గురించి చెప్తున్నాడు. చాలా చక్కగా చూద్దాం. మళ్ళా 26వ వచనంలో నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినమందు జనులు తినుచు త్రాగుచు పెళ్లాడుచు పెళ్లికిచ్చుచూ నుండి అంతలో జల ప్రళయం వచ్చి అందరినీ నాశనము చేసెను. ఎలా ఉన్నారట? ఇప్పుడు కూడా అంతే కదండి. ట్రెండ్ ఏం మారలే. ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇంకా ఫుడ్ లో ఎంజాయ్ చేయడంలో ఎలా ఎంజాయ్ చేయాలో ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. ఎంజాయ్ చేయడానికి కొన్ని ప్లేస్లు ఉంటాయి, కొన్ని రెస్టారెంట్లు ఉంటాయి, కొన్ని స్పాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
చూడండి, మేము పుజారా ప్రాంతానికి వెళ్తున్నప్పుడు రోడ్ సైడ్ చాలా మంది మాకు కనిపిస్తుంటారు. కార్లు ఆపేసి బార్బీకి కాల్చుకుంటా చక్కగా చిన్న చిన్న లైట్లు పెట్టుకుని డేరాలు వేసుకుని ఎంజాయ్ చేస్తూ ఆ చికెన్ చక్కగా కాల్చుకుని తింటాం, ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఇక్కడ కూడా మనుషులు ఎలా అయిపోయారంటే తినడం, త్రాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వడం, ఆ పెళ్లి ఆడుచు పెళ్లికి ఇచ్చుచు ఏం చేస్తారట, అబ్బా వీళ్ళు ఎలా ఉన్నారట. అప్పుడు ఏమైందట జలప్రలయం వచ్చి వాళ్ళందరినీ, అప్పుడు జలప్రలయం వచ్చి వాళ్ళందరూ, అంటే దేవుడు తన కోపాన్ని చాలించినప్పుడల్లా ఏదో ఒక ఉగ్రత రూపంలో తన ఉగ్రతను తన కోపాన్ని చూపిస్తూ ఉంటాడు. ప్రారంభ మనుషులు పాడైపోయేటప్పటికి దేవుడికి కోపం వచ్చింది. ఈ కోపంలో ప్రజలందరినీ, సమస్త జీవరాశుల్ని నాశనం చేయాలనుకున్నాడంట దేవుడు. సమస్త జీవరాశుల్ని నాశనం చేయాలనుకున్నాడట. సమస్త జీవరాశుల్ని నాశనం చేయాలని ఆలోచన కలిగిన వాడే ఉన్నాడట. చూడండి, ఆదికాండంలోకి వెళ్తే ఆదికాండము 6వ అధ్యాయం 17వ వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయము 17వ వచనంలో చాలా చక్కటి వివరణ ఇస్తున్నాడు. 17వ వచనంలో, ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జలప్రలయమును రప్పించుచున్నాను, లోకమందున్న సమస్తమును చనిపోవును కనుక నోవహు, నేను నీకు చెప్పిన విధానం ఏంటంటే నువ్వు ఒక ఓడను సిద్ధపరచుకో. ఈ సమస్త జీవరాశుల్లో, సమస్త మనుషులలో నీ ఒక్కడవే నీతిమంతుడిగా కనిపిస్తున్నావు. ఎంతమంది కనబడుతుంది? నీతిమంతుడిగా కనబడింది ఒకడు. అంతమంది జనులలో నీతిమంతుడిగా కనబడింది ఎవరట? ఒక్కడే, నోవహును బట్టి తన భార్య, నోవహు భార్యను బట్టి తన 3 కుమారులు 3 కోడళ్లను కాపాడబడ్డారు. అంటే నీతిమంతుడిగా ఉన్నవాడు ఒక్కడేనా? నీతిమంతుడిగా ఉన్నవాడు ఒక్కడేనంటే ఈ రోజు మనుషులందరూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రయత్నంలో లేరండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రయత్నంలో లేరు. లూకా సువార్త 17:26 చూసినట్లుగా మనుషులు తినడం, త్రాగడం, పెళ్ళాడడం, పెళ్లికి ఇవ్వడం, ఆడుటకు లేస్తున్నారట, ఆడడానికి లేస్తున్నారట. ఈ లోపల జలప్రలయం వచ్చి వారిని నాశనం చేసినట. వాళ్ళందరూ నాశనం చేయడానికి భూమి మీదకి జలప్రలయము రప్పించినట్లుగా, అందులో ఉన్న సమస్తమును చనిపోయేటట్లుగా దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు మనుషులను నశింపజేసే మనస్తత్వం ఉందా? దేవుడు మనుషులను నాశనం చేయాలనే కోరిక కలిగిన వాడై ఉన్నాడా? ఈరోజు చాలా మంది పొద్దు చదువుతున్నారు చరిత్ర తెలియక, దేవుడు చెప్పిన నిజం ఎరగక యేసుక్రీస్తు అంటే ఎంతో మందిని చంపి, దేవుడు అనేవాడు, బైబిల్లో దేవుడు మనుషులను చంపేశాడని మాట్లాడుతూ ఉన్నా. నేను చాలా సింపుల్ గా నేను వాళ్ళకి ఆన్సర్ ఇవ్వగలను. ఎలా అంటే, పంట పండిస్తూ ఉంటాం మనందరము, వరి పంటలు పండించుకునే వాళ్ళమే. వరి పంటలు పండిస్తున్నప్పుడు అక్కడక్కడ పురుగులు కనపడుతున్నాయి అనుకోండి, ఏం చేస్తున్నాం? నాకు చెప్పాలి, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటాం. వ్యవసాయంలో మన వరి పంట సాగులో అక్కడక్కడ పురుగులు కనిపిస్తే ఏం చేస్తాం? పురుగుల మందు తెచ్చి కొడతాం. పురుగుల మందు తెచ్చి కొట్టి ఏం చేస్తాం? పురుగులను నివారించడానికి ప్రయత్నం చేస్తాం. పంట అంతా పురుగులే వచ్చేసి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? పంట అంతా పురుగులు వచ్చేసాయి, అప్పుడు ఏం చేయాలి? ఒక రైతుగా కిరోసిన్ పోసి లేకపోతే పెట్రోల్ పోసి ఏం చేయాలి? కాల్చకపోతే ఏమవుతుందంటే ఈ పంట నాశనం అవ్వడమే కాదు, పక్కనున్న పంటలు అలా ఊర్లు ఏమైపోతే వినాశనానికి వెళ్ళిపోయే పరిస్థితి. దేవుడికి కూడా తన ఆలోచన విధానం ఏంటంటే, ఈ సమస్త జీవరాశుల్లో, సమస్త మనుషుల్లో పరిశుద్ధంగా నీతిమంతుడిగా కనిపించేవాడు ఒక్కడే కనబడుతున్నాడు. వాళ్ళతో పాటు వీళ్ళను కూడా నేను నాశనం చేస్తే అది భాగ్యం కాదు. కనుక నీతిమంతుడి రక్షణ కొరకు, ఇదిగో సమస్త జీవరాశుల రక్షణ కొరకు నువ్వేం చేయాలి? వాడను సిద్ధపరచు. దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు అండి. ఆయన ప్రతిదినము కోపపడే దేవుడు, ఆయన రోషం కలిగిన దేవుడు. కానీ నిమిషం మాత్రమే ఆయన కోపం ఉంటుంది. ఆయన కోపం ఎప్పుడంట? నిమిషం మాత్రమే. కోపించుతూనే వాత్సల్యమును చూపించే దేవుడు అంట. కోపించుతూనే వాత్సల్యమును చూపించే దేవుడు అంట. దేవుడు ఎంత దీర్ఘశాంతుడో పేతురు గారే చెప్తూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు
కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని హెచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు. ఏ ఒక్కరూ నాశనం కాకుండా అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తూ ఉన్నాడట. ప్రపంచాన్ని నాశనం చేయాలనే నిర్ణయం తీసుకోక ముందే దేవుడు తన దీర్ఘశాంతాన్ని వహిస్తూ ఉన్నాడు. క్రీస్తు రెండవ రాకడ వస్తే పంచిపోతాలనే వికృతమైన వ్యాండ్రంతో ఏమైపోతాయి? లైవ్ అయిపోతాయి. అంటే వినాశనం జరుగుతుంది. పరిశుద్ధులే ఎత్తబడతారు. సార్వత్రిక సంఘంలో చేర్చబడే మెలకువ కలిగి నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్న పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడతారో, పరిశుద్ధుల గుంపులో ఉన్నవారు ఎత్తబడితే విడవబడిన వారి పరిస్థితి ఏంటి? క్రీస్తు రెండవ రాకడ తీర్పులోకి వెళ్ళి ఉగ్రతలోనికి వెళ్ళాలి. కనుక దేవుడు ఏమైనా ఆలోచన చేస్తాడంటే ఒక్కడు కూడా నశించిపోవడం నాకు ఇష్టం. అందుకే దీర్ఘశాంతం కలిగిన వాడే ఉన్నాడు. అందుకే చాలా చక్కగా చెప్తాడు, కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడనూ నశింపవలనని హెచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు. మనందరికీ తెలుసు యేసు రాజుగా పాట ఎప్పటి నుంచి వింటున్నాను తెలిసాను. నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 30-40 కొంతమంది 50 సంవత్సరాల నుంచి పాట వింటున్నాం. ఎందుకు? క్రీస్తు యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తిరుగుతున్నాడు, ఇంక అయిపోతుంది, వేవేల తొందరతో వస్తాడు, అయ్యో పంచభూతాలన్నీ లైవ్ అయిపోతాయి, చీకటి కమ్ముతుంది, సూర్యుడు కాంతినివ్వడు. ఈ పాట అంతా మనం చూసేటప్పటికి అయ్యో బాబోయ్ అనుకుని వచ్చేస్తున్నాడమో అనుకుంటాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల కాలంలో, అంటే నా చిన్నప్పటి నుంచి నేను వింటానంటే మాక్సిమం 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల కాలం నుంచి అలాగా అదే పాట వింటున్నాం అంటే 40 సంవత్సరాల నుంచి కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఎవరు కూడా నశించిపోకూడదు. ఎవరు కూడా. అందుకే చాలా చక్కగా చెప్పారు, కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభు యొక్క తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడు కూడా నశింపవలనని హెచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం కలిగిన వాడు ఉన్నాడట. కిందంటాడు, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చిన ఆ దినమందు ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములన్నీ వికృతమైన బ్యాండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా కాలిపోతాయి. అంటే లోకమందున్న సమస్తము నాశనం చేయాలంటే జలప్రళయాన్ని రప్పించాడు. ఈ రెండోసారి దేవుడు వస్తున్నప్పుడు ఈ లోకమంతా కూడా ఏమైపోతే వికృతమైన వ్యాండ్రముతో లైవ్ అయిపోతుంది. ఈ లైవ్ అయిపోయే పరిస్థితి నుంచి మనం కాపాడబడాలి అంటే రక్షణ అనే ఓడలో మనం ఏమవ్వాలి? ప్రవేశించాలి. రక్షణ అనే ఓడ, సరేనండి. రక్షణ అనే ఓడలో ఎంతమంది ఉన్నారు? రక్షించబడిన వారందరూ కూడా రక్షణ అనే ఓడలో ఉన్నారు. రక్షణ లేని వారు రక్షణ అనే ఓడలో లేదు. అంటే దేవుడు ఉగ్రతకు వాళ్ళు ఏమైపోతారు? పాత్రుడు. కనుక చాలా జాగ్రత్తగా మనం చూడాలి. చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం 10వ వచనం వెళ్తే, ఆదికాండం 7వ అధ్యాయము 10వ వచనంలో చాలా చక్కటి వివరణ ఇస్తున్నాడు. 7:10లో 7 దినములైన తర్వాత జల ప్రళయము భూమి మీదకి వచ్చెను. నోవహు వయసు 600 సంవత్సరముల 2వ నెల 10వ దినమున మహా అగాధ జనముల ఊరలన్నీయు ఆ దినమందే విడవబడెను, ఆకాశ తుమ్ములు విప్పబడెను. 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షము భూమి మీద కురిసేది. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాను. నోవహు దినములను గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ నోవహు దినములను గురించి మనం ఆలోచన చేసేటప్పుడు అప్పటి ప్రజలకు వర్షం అంటే తెలియదు. మీకు అర్థమవుతుందా? అప్పుడున్న ప్రజలకి వర్షం అంటే తెలియదు, జలప్రలయం అంటే తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నోవహు ఓడ కడుతున్నాడు, 120 సంవత్సరాల కాలం పట్టింది. 120 సంవత్సరాల్లో నోవహు ప్రతిరోజు కూడా ఓడ దగ్గరికి వెళ్తున్నాడు, పని పురమాయిస్తున్నాడు, ఇలా చేయండి అలా చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత మళ్ళా ఇంటింటికి ఊరూరా వెళ్ళి ఏం చేస్తున్నాడు? సువార్తని. ఇదిగో దేవుడు జలప్రలయాన్ని రప్పిస్తున్నాడు. ప్రజలందరూ వినాశనం అయిపోతారు. మొత్తం ఇదంతా నాశనం అయిపోతుంది. సమస్త జీవరాశులు నశించిపోతాయి. ఇదిగో నేను ఓడ సిద్ధపరుస్తున్నాను, ఓడలోనికి రండి.
ప్రతిరోజు 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 ఏం చేస్తున్నాడు? సువార్తను ప్రకటిస్తున్నాడు. 40 దినాలు ప్రచండమైన వర్షం, 40 దినాలు ప్రచండమైన వర్షం కురుస్తుంది. ఆ వర్షం కురిచినప్పుడు భయంకరమైన పరిస్థితి జరుగుతుంది. సువార్తను ప్రకటిస్తుంటే వాళ్ళెవ్వరికి కూడా అసలే ఆకాశ తుమ్ములు విప్పబడ్డం, జలప్రలయం రావడం వల్ల ఎరగని వారిగా ఉన్నారు. ఇంకా ఒక స్టాంప్ వేసేసారు నోవహు గారికి. ఏమని? వీడికి మతి చెలించింది, పిచ్చి పట్టేసిన నోవహుకి బుర్ర చెడిపోయింది అని ఒక స్టాంప్ వేసేసారు. ఆ స్టాంప్ వేసేస్తే పాపం ఆయన అలాగే చేస్తున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు. రక్షించబడిన వాళ్ళు ఎంతమంది, ఓడలోకి ప్రవేశించిన వాళ్ళు ఎంతమంది అంటే నోవహు భార్య, 3 కొడుకులు, 3 కోడలు, 8 మంది. 8 మంది తప్ప జీవరాశులు, జ్ఞానము లేని జీవరాశులు జంట జంటలుగా ఆకాశ పక్షులు మొదలుకొని ప్రాకు జీవుల వరకు అన్ని కూడా వచ్చేసాయి. కానీ మానవ జ్ఞానముతో దైవ రూపములో దైవ స్వరూపంలో ఉన్న మనుషులు మాత్రం 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. నేను అనుకుంటాను నోవహు 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించినప్పుడు నోవహు రిలేటివ్స్ ఎవరు లేరా? బంధువులు లేరంటారు నోవహు గారికి? భార్య తరపున, భర్త తరపున, లేకపోతే నోవహు గారి తరపున, నోవహు గారు భార్య తరపున, లేకపోతే కోడళ్ళ తరపున, కొడుకుల తరపున ఎంతమంది బంధువులు ఉండాలి? కనీసం వీళ్ళు కూడా ఓడలోకి రావడానికి ఇష్టపడలేదు. ఇంకా రెండోది ఆలోచన చేస్తే 120 సంవత్సరాలు కట్టబడిన ఓడ నిర్మాణంలో ఆ ఓడ నిర్మిస్తున్న పనువారు ఎంతమంది పనిచేస్తుంటారు? వాళ్ళందరికీ చెప్పి ఉంటాడు, అదే ఓడ కడుతున్నాను రా, ఇదిగో వర్షం ప్రారంభం అవుతుంది, వచ్చేయండిరా అని చెప్పి ఉంటాడు. వాళ్ళకి ఏమనుకున్నారు? నోవహుని పని చేశారు, పిచ్చోడు అనుకుని స్టాంప్ వేశారు తప్ప నోవహు ఓడలోకి ప్రవేశించడానికి ఇష్టపడలేదు. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఆకాశ తుమ్ములను విప్పడట. ఏ తుమ్ములు విప్పాడట? చదువుకున్న మాటలు ఏమంటాడు? మహా అగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను, ఆకాశ తూములు విప్పబడెను. ఆకాశ తూములు విప్పబడ్డాయి. ఈ శాస్త్ర ప్రపంచానికి తెలియదు, చరిత్రకు తెలియని గతం, బైబిల్ చెప్పిన నిజం ఏంటి అని ఆలోచన చేస్తే పైన ఆకాశపు గంగ ఉందనేది తెలియలేదు వాళ్ళకి. పైన ఆకాశ తుమ్ములు ఉన్నాయని తెలియలేదు. మనం వాక్య పఠనం చేసుకున్నాం. 148 కీర్తన 4వ వచనం చదివినప్పుడు, కీర్తన గ్రంథం 148 కీర్తన 4వ వచనంలో చాలా చక్కటి మాట. 148 4వ వచనంలో చాలా బాగుంది వచనం. కాబట్టి ఇక్కడ నేను చదువుతున్నాను. ఇక్కడ ఏమంటారు? పరమాకాశములారా, ఆకాశము పైన ఉన్న జలములారా ఆయనను స్తుతించుడి, ఆయన ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగా. ఏంటి? ఏమేమి స్తుతిస్తున్నాయి? పరమాకాశములారా, ఆకాశము పైనున్న 1996లో నవంబర్ 6వ తారీఖున ఈ శాస్త్ర ప్రపంచం ఒక విషయాన్ని తెలియజెప్పిందండి. 1996 నవంబర్ 6వ తారీఖున ఆ పైన ఆకాశ గంగ ఉంది అని చెప్పింది. ఎప్పుడు చెప్పింది? 1996 నవంబర్ 6వ తారీఖున పైన ఏముంది? ఆకాశ గంగ ఉంది. ఆకాశ గంగ ఉంది. పైన కూడా ఆకాశంలో గంగ ఉంది. పైన గంగ, వశిష్ట, గోదావరి ఎన్నో ఉన్నాయి. ఇవి కాదు, పైన కూడా ఉంది ఆకాశ గంగ అని చెప్పింది. బైబిల్ ఎప్పుడు చెప్పింది? బైబిల్ ఎప్పుడు చెప్పిందంటే క్రీస్తు పూర్వం సుమారుగా 1000 సంవత్సరాల క్రితమే చూపిస్తుందండి. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే ఈ కీర్తనకారుడు దావీదు చెప్పేశాడు. చూడండి ఏమంటాడు? పరమాకాశములారా, ఆకాశం పైన ఉన్న జలములారా యెహోవాను స్తుతించుడి, ఆ యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టాయి. 8వ వచనం, అగ్ని వడగండ్లారా హిమమా ఆదిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా సమస్త గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్త దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా యెహోవాను స్తుతించుడి. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించగలిగితే పైన ఆకాశం పైన ఏమున్నాయి? తూములు విప్పబడ్డాయి. ఆయన ఆకాశ జలాల పైన ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆకాశ జలాలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎలా విప్పాడు? అసలు ఎలా వచ్చింది? ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనంలోకి వెళ్తే, ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనంలో చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. 8వ అధ్యాయం 2వ వచనంలో, అగాధ జలముల ఊటలన్నీ ఆకాశపు తూములను మూయబడిను, ఆకాశము నుండి కురుచుచున్న ప్రచండ వర్షము నిలిచి
పోయెను. అంటే ఆకాశ జలములు, ఓటలు, ఆకాశ తూములు మూయబడ్డాయి. ఇక్కడ తూములు ఉంటాయి అనుకుంటే కుదరదు. చాలా మంది వేసవకాలం వచ్చేటప్పుడు కాలువలు కట్టేస్తూ ఉంటారు. అయ్యో కట్టేస్తున్నారు, కాలువ కట్టేస్తున్నారు, రైతులు గోలాడుతూ ఉంటారు. ఇక్కడ ఆ పైన కూడా ఏమున్నాయట? ఆకాశ జలాలు ఉన్నాయి. చూడండి ఎంత పోతుంది ఇక్కడ. మహా అగాధ జలముల ఓటలను, ఆకాశ తూములను మూయబడి ఆకాశములో కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయింది. ప్రచండ వర్షం నిలిచిపోయింది. అంటే దేవుడు చేస్తున్న పని వెనుక ఆదాము కాలం నుండి నోవహు కాలం వరకు జరిగిన సందర్భాన్ని మనం చూస్తే మనుషులందరూ కూడా అవిధేయులుగానే బ్రతుకుతూ ఉన్నారు. వీళ్ళందరి రక్షణార్థము దేవుడు తన చిత్త ప్రకారంగా ఒక ఓడను సిద్ధపరుస్తూ ఉన్నాడు. అది 6వ అధ్యాయం 14 మనం చూస్తూ ఉంటాం. 6:14 మనం చూస్తే, చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకున్నాము, అరలో పెట్టి ఆ ఓడను చేసి లోపట వెలుపటను దానికి కీలు పూయవలేను అని. ఎవరి 3 అంతస్తులు కలిగిన ఓడ సిద్ధపరచాలి, ఇంత పొడవు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలని మొత్తం ఇన్స్ట్రక్షన్ అంతా ఇచ్చేసాడు దేవుడు. దీనికి కారణం ఏంటి? దీన్ని ఎలాగా కట్టాలి అనేది దేవుడు చెప్తాడంటే, చితిసారపు మ్రాను అనే దాని గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఈ మ్రానుని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మ్రాను లేకపోతే ఈ మొక్క లావుగా హైట్ గా ఎదిగిపోతుంది. అసలు ఇంకా రొప్పలు వేయదు, హైట్ గా ఎదుగుతుంది, లావుగా ఎదుగుతుంది. ఇది ఎంతకాలం నీటిలో ఉన్నా ఆ కలప పాడవదు. కనుక చాలా చక్కగా ఈ చితిసారపు మ్రానుడు మాత్రమే నువ్వు వాడు, అది నీళ్ళలో కుళ్ళిపోదు, ఆ నీళ్ళలో చక్కగా ఉంటది అనే దాని గురించి చెప్తూ, ఆ ఓడ అరారాతు పర్వతం మీద నిలిచే వరకు, అరారాతు పర్వతం వరకు నిలిచే వరకు దానిని స్థిరపరచమంటే. ఆ ఓడలు ఎక్కడ నిలబడాలట? అరారాతు పర్వతం గురించి మనం ఎక్కడ చూస్తుంటే 8వ అధ్యాయం 4వ వచనంలో. 8వ అధ్యాయం 4వ వచనంలోకి వెళ్ళేటప్పటికి 8:4 అంటున్నాడు, 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచింది. ఎక్కడ నిలిచిందట? అరారాతు కొండ మీద నిలిచింది. అక్కడే అంటే అరారాతు కొండ ఇప్పుడు ఉందంటే. నా ప్రశ్న జాగ్రత్తగా విన్నారా? నా ప్రశ్న, చరిత్రకు తెలియని గతం బైబిల్ చెప్పిన నిజం ఏంటి? చరిత్రకు తెలియని గతం ఏంటి? బైబిల్ చెప్పిన నిజం ఏంటి అని ఆలోచన చేస్తే, అరారాతు కొండ ఇప్పుడు ఉందా? ఉంది. అరారాతు కొండ ఇప్పుడు ఉంది. మీరు జస్ట్ నెట్ లో కొట్టుకోండి, అరారాతు కొండని కొట్టండి, అది టర్కీ దేశంలో ఉంటది. ఓడ అరారాతు పర్వతం పైన ఆగిపోయింది. అది చాలా దినములైన తర్వాత కొంతమంది శాస్త్రవేత్తలు లేకపోతే కొంతమంది మనుషులు ఫ్లైట్ మీద వెళ్తున్నప్పుడు ఒక రూపం కనిపించిందట. ఆ రూపాన్ని మనం చూడగలిగితే, ఇదిగోండి ఇక్కడ చూడండి ఏమంటాడు? గవర్నమెంట్ కన్ఫర్మ్ దిస్ నోవహు ఆర్క్. నోవహు ఓడ బాగా కనిపిస్తుంది, పైనుంచి తీసింది అది. ఇది న్యూస్ పేపర్కి వచ్చి ఎంతకాలం అయిందంటే 1987 జూన్ 20వ తారీఖున టర్కీ దేశంలో దీన్ని గుర్తించారు. గుర్తించిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు అన్నింటినీ చూస్తే, అక్కడ ఉన్న కలప ఏ కలపది? చితిసారపు మ్రానుతో కట్టబడింది. ఇదంతా చూసారు, ఆ పొడవు వెడల్పు అన్నిటినీ చూసేటప్పటికి, అరే ఇది బైబిల్లో ఉందంటే ఇది నిజంగా బైబిల్ అనేది ట్రూ, బైబిల్ అనేది వాస్తవం, బైబిల్ అనేది నిజమని వాళ్ళు ఏం చేశారు? న్యూస్ పేపర్ అది ఇచ్చారు. చూస్తే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఇది నోవహు కాలంలో కట్టబడిన ఓడను గురించి మనం చూస్తున్నాం. 1959 టర్కీ దేశంలో మ్రానుపై పరిశోధన చేశారట. 1959లో మ్రానుపై ఏం చేశారట? పరిశోధన చేస్తే ఇది క్రీస్తు పూర్వం సుమారుగా 4360 సంవత్సరాల క్రిందపు లెక్కలు వేసి, ఇది అరారాతు పర్వతం మీద నిలిచింది, ఇది నోవహు ఓడే అని నిర్ధారణ చేశారు. నోవహు ఓడే అని ఏం చేశారట? నిర్ధారణ చేశారు. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ రోజు చరిత్ర పుటాలలో కూడా బైబిల్ కొలువై ఉంది. మీకు ఏం మంచి చెప్పాలనుకుంటున్నానంటే, నా తాత్పర్యం ఏంటంటే, బైబిల్ వాస్తవమైనది, బైబిల్ నిజం, బైబిల్లో ఉన్నవి చరిత్ర ఆధారాలతో మనం రుజువు
చేయగలం. చరిత్ర తెలియని వాడు ఏవేవో మాట్లాడతాడో, చరిత్రకు తెలియని గతం బైబిల్ చెప్తున్న నిజం. బైబిల్లో ఇప్పటికీ కూడా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాల్లో ఒక చిలుకుగా మనం చూసాం నోవహు ఓడను గురించి. నోవహు ఓడను గురించి ఒక మాటను మనం చూడగలిగితే, నోవహు ఓడను గురించి ఇదిగోండి, నోవహు ఓడకి లాంగర్ అంటుంది. ఏంటంటే ఇప్పుడు లాంగర్ అంటే మనకు వేరేగా ఐరన్ తో మంచి స్ట్రాంగ్ గా వస్తుంది, కానీ అది రాడ్, అది ఒక పెద్ద బండ. ఆ బండని లాంగర్ గా వాడుకునేవారు గతంలో. దానిని ఇప్పటికీ కూడా నోవహు దేశం, టర్కీ దేశంలో అరరాత్ పర్వతంపై ఇప్పటికి కూడా అది ఆధారాలతో ఉంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ తో కూడిన ఆ ఓడ ఇప్పటికి కూడా ఒక మ్యూజియం లో ఉంచారు టర్కీ దేశంలో. మీరు ఎప్పుడైనా టర్కీ దేశం వెళ్ళగలిగితే నోవహు ఓడను చూడొచ్చు. బైబిల్ ఆధారాలుగా మనం చూస్తే ఆది కాండంలో ఉన్న ఆ మొదటి నదులు, 2 నదులు, ఎద్దికేలని, వేరొక నది అని, వేరొక నది అని విడిపోయిన నదులు కూడా టర్కీ దేశంలోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే టర్కీ దేశంలో ఏదేను తోట అనేది అక్కడే ప్రారంభమైందేమో అని కూడా చరిత్రకారులు రుజువులు చేస్తున్నారు ఇప్పుడు కూడా. అంటే బైబిల్ అనేది వాస్తవమైనది అనేది మనం గ్రహించాలి. బైబిల్ అనేది వాస్తవమైనదని మనం గ్రహించాలి. ఈరోజు చాలా మంది బైబిల్ మీద చాలా బురద జల్లే పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా క్రైస్తవ్యంపై ఏం జరుగుతుందో కూడా బురద జల్లడం, మతోన్మాదులు, చాలా భయంకరమైన పరిస్థితి. వాదోపవాదాలకు దిగనవసరం లేదు, కానీ క్రైస్తవులుగా దేవుని వాక్యాన్ని మనం ఎరిగిన వారిగా మనం చెప్పే విధానాల్లో మనం చెప్పడం వల్ల అనేకులు సత్యాన్ని తెలుసుకుంటారు. ఈరోజు చాలా మందికి దేవుడి గురించిన అవగాహన లేకపోవడం కారణం ఏంటంటే బైబిల్ చదవట్లేదు. బైబిల్ ఉన్న ఆలోచన, బైబిల్ అనేది విశేషమైన జ్ఞానం ఉంది. దేవుడు దీంట్లో విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. వృక్షాలు ఎలా వచ్చాయి, జంతువులు ఎలా కలిగాయి, సృష్టి ఎలా కలిగింది, మానవుడు ఎలా పుట్టాడు, మానవుడు ఎలా బ్రతకాలి, మానవుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు, మొత్తం అంతా ఎక్కడ రాయబడిందంటే బైబిల్ రాయబడింది. సృష్టి కాలం, సృష్టి ప్రారంభం, సృష్టి ముగింపు, సృష్టిని ఏదే రాజు ఎవరు, సృష్టికర్త ఎవరు అనేది 66 పుస్తకాలు కలిగిన బైబిల్లోనే ఉంది. జీవము గల ప్రతి వానికి తల్లిట ఎవరు? హవ్వ. నిర్ధారణ చేశారు వాళ్ళు. మనందరం ఒక తల్లి గర్భం గుండానే వచ్చాం, ఆ తల్లి హవ్వ అన్నారు. సైన్స్ ఒప్పుకుంటుంది ఈరోజు. అంటే ఈ రోజు మనం చెప్పే విధానాల్లో మనం చెప్పక, ఈరోజు చరిత్ర తెలియని చాలా మంది మతోన్మాదులుగా మాట్లాడుతూ ఉన్నారు, కానీ బైబిల్ మాత్రం వాస్తవంగా రుజువులతో చూపిస్తా ఉంది. అరరాత్ పర్వతంపై ఇప్పటికీ కూడా ఆ ఓడ, నోవహు ఓడను కూర్చిన ఆ సందర్భం అనేది ఇప్పటికి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే దేవుడు ఎరిగిన పిల్లలుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనకి జ్ఞానం కావాలంటే బైబిల్ ఏం చేయాలి? చదవాలి. ఇది మనుషుల ఇచ్చను బట్టి, మనుషుల ఊహను బట్టి, మనుషులు ఏదో రాయించింది కాదు, ఇది దేవుడు రాయించాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయించాడు. 40 నుండి 42 మంది ప్రవక్తలు రాశారు. వాళ్ళు రాసినంత వాళ్ళ ఊహ, వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానాల్లో కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా లేఖనములను రాశారు. కానీ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో రాశారు, ఎక్కడెక్కడో ప్రాంతాలకు చెందిన వారు, కానీ వాళ్ళ తాత్పర్యం మాత్రం ఒకటే. అంటే ఈ రోజు మనం ఆలోచన చేయవలసింది ఏంటి అంటే, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో మనం ఎరిగిన మనం ఈ దేవుడు అంటే తెలియని వారికి దేవుడి గురించి చెప్పాలి. సృష్టికర్త దేవుడు సృష్టిని కలిగించాడు. మనం ఒకసారి చూసాను, కోడి ముందా గుడ్డు ముందా అని ఎట్టాడు. ఏమని ఎట్టాడు? కోడి ముందా గుడ్డు ముందా? ఏది ముందు చెప్పండి? ఎవడు గుడ్డు లేకపోతే కోడి లేదు, కోడి లేకపోతే గుడ్డు లేదు అని మాట్లాడుతున్నారు చాలా మంది. మళ్ళీ దాని చర్చ వేదిక దానికి ఎందుకురా బైబిల్ దగ్గరకు వచ్చి ఆది కాండం 1వ అధ్యాయం చదివితే, ఆ 1వ అధ్యాయంలో సృష్టి కార్యక్రమంలో దేవుడు ఏం కలిగించాడో మళ్ళీ దాన్ని చర్చ వేదిక ఒక్కొక్కడు ఒక రకంగా కూర్చుని మళ్ళా ఎంతో వీరలేవుతో మహాజ్ఞానం చెప్తా ఉన్నారంట. కోడే ముందని చెప్పాలి. ఎందుకంటే జీవము కలిగిన ప్రతిది కూడా భూమి పుట్టిస్తుంది అన్నాడు. వచ్చేసేవారు ప్రకృతి సమస్తం. అంటే బైబిల్ 1వ అధ్యాయంలోనే చాలా పెద్ద జ్ఞానం అనేది మనకు కనిపిస్తుంది. ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మాట్లాడడానికి కారణం ఏంటంటే మన సబ్జెక్ట్ లేకపోవడం వల్ల ఎదుటివాడు ఏదైనా మాట్లాడతారు. మన సబ్జెక్ట్ ఉంటే మనం ఈజీగా చెప్పొచ్చు, ఆధారాలతో చెప్పొచ్చు, ఆధారాలతో రుజువు చేసడానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం చరిత్రను ఎరగాలి. చరిత్రను ఎరిగి బైబిల్లో ఉన్న వాస్తవాలను మనం గ్రహించాలి. బైబిల్ 100% ట్రూ అని చెప్తున్నాను. 100% ట్రూ. ఎందుకంటే చదివాం కనుక. బైబిల్ మేము చదివాం. బైబిలే కాకుండా ఇతర గ్రంథాలు కూడా మేము చదివాం కనుక బైబిల్ చాలా గొప్పదని చెప్తాం.
దీనిలో ఉన్నది వాస్తవాలతో, ఆధారాలతో, చరిత్ర ప్రకారంగా రుజువు చేయడానికి అవకాశం ఉంది కనుక దీన్ని చదవాలి. మన వాళ్ళు కొత్త సంవత్సరం రాగానే ప్రారంభిస్తారు, ఆదికాండం అన్నికి వెళ్ళినప్పుడు క్లోజ్ అయిపోతూ ఉంటారు. మళ్ళా ఇప్పుడు మాట్లాడేసుకుంటారు. నాకు మొన్న రాత్రి ఆలోచన చేశారు, కొత్త సంవత్సరం వస్తుంది, ఏంటి మనం ఎలా బ్రతుకుతాం, ఎలా ఉందాం, ఏం చేద్దాం, కొత్త సంవత్సరంలో మన ఆలోచన విధానం ఏంటి, మన ప్రయత్నం ఏంటి, మనం ఎలాగ ఇంకా 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 దేవుడి సేవ చేయాలి, ఇంకా ఇంకా ఎలా నేర్చుకోవాలి అని కూర్చొని ఆలోచన చేస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది. చాలా మంది కొత్త సంవత్సరంలో ఈ సంవత్సరం ఆదికాండం ప్రారంభించి ప్రారంభంగా వరకు చదివడం ప్రారంభించారు. చాలా మంది మధ్యలోనే ఆగిపోయారు. నాకు తెలుసు, ఆ గురులో నాకు బాగా తెలుసు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. వీళ్ళకి కొంత చరిత్ర మీద అవగాహన రావాలి, బైబిల్ మీద అవగాహన రావాలని ఒక అధ్యాయం ప్రకారంగా మనం బైబిల్ చదవాలి. బైబిల్ మనం పఠిస్తూ చదువుతూ ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడే సహాయాన్ని ఇస్తాడు. ఈరోజు మనం దేవుడి మీద ఆధారపడలేదు, ఏదో అవసరాన్ని బట్టి. మన ఎవరినో కలిసిన ఒక బ్రదర్ ని క్యాంప్ విజిట్ లో, బ్రదర్ మీరు పంపే 6 వాక్యాలు ఎంత బాగుంటాయి బ్రదర్, పొద్దుంటే లెక్క అదే చదువుకున్న డ్యూటీకి వెళ్తానండి. ఓ రకంగా సంతోషం, ఓ రకంగా బాధ. ఎందుకు సంతోషం, ఎందుకు బాధ? నేను పంపించి బాగానే చూడట్లేదు, పట్టించుకోవట్లేదు అనుకోవట్లేదు, కానీ బాగానే చదువుతున్నాడనే ఆనందం ఉంది. కానీ అది బైబిల్ చదవట్లేదని బాధ వచ్చింది. ఏం చదవట్లేదు అంటే ఈ రోజు బైబిల్ మన చేతిలో ఉంది, బైబిల్ మాత్రం మనం చదవట్లేదు. క్రైస్తవులుగా బైబిల్ చదవాలి. దివారాత్రులు దీనిని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రులు చదవాలి దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. మన దేవుడితో ప్రార్థన ద్వారా మాట్లాడుతున్నాం. దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడాలంటే మన వాక్యాన్ని పరిశోధన చేయాలి. పరిశోధన చేయాలంటే లేఖనములలో మీకు నిత్య జీవము కలదని తలంచుచు మీరు ప్రతిదినం వాటిని ఏం చేస్తున్నారు? పరిశోధన చేస్తున్నారు. దేవుడి వాక్యంలో ఏముంది? నిత్య జీవం ఉంది. కనుక నిత్య జీవాన్ని ఎరగాలి. నోవహు ఓడ చరిత్ర పుటాల్లో ఇప్పటికీ కూడా చరిత్ర ప్రకారంగా బైబిల్ వాస్తవము, బైబిల్ నిజమని రుజువు చేయడానికి అదొక సాక్షాత్తంగా మనకి కనిపిస్తూ ఉంది. ఆ విధంగా మనం బ్రతుకుదాం. అట్టి కృపటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాద కార్యక్రమం ముగించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేవుడి సన్నిధిలో గోజాడదాం. ప్రతి 10 నిమిషాలు దేవుడి సన్నిధిలో గోజాడదాం. దేవుడి సన్నిధిలో గోజాడి దేవుడి నామాన్ని మహిమపరుస్తూ ఆయన ప్రార్థన చేద్దాం. ఓడలో వాళ్ళకి రక్షణ దొరికింది. ఓడలో వారికి రక్షణ దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మనం కూడా రక్షణ అనే ఓడలో మనం కూడా ఉండి, రక్షణ అనే ఓడలో మనం రక్షించబడి మన కుటుంబాలను రక్షించుకుందాం. ఆ విధంగా మనం ఉండడానికి దేవుడు తన కృపను చూపించాలని దేవుని ఎదుట సాగిలు పడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా నోవహుకు ఓడ ద్వారా రక్షణ వచ్చింది. నీ జీవితంలో ఓడ, రక్షణ అనే ఓడతో నువ్వు ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా ఉండాలో దేవుని ఎరిగిన వారమై దేవుడి నామాన్ని మహిమపరిచే విధంగా మనం కూడా ఉండడానికి ఆయన ఎదుట ఆయన కృపను మనం పొందుకునే వారికి మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ఎదుట సాగిలు పడదాం. దేవుని ఎదుట సాగిలు పడి దేవుని ఎదుట సాగిలు పడి అయ్యా నోవహు కలిగిన రక్షణ, సమస్త జీవరాశులు నాశనం అయిపోయాయి. దానిలో నోవహులో ఉన్న ప్రవేశించిన 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. ఆ రక్షణ కూడా మాకు దయచేయండి. ఆ రక్షణ మాకు, మా కుటుంబాలకు దయచేయమని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుడి సన్నిధిలో అడుగుదాం. దేవుడి సన్నిధిలో అడిగి దేవుడి నామాన్ని గోజాడదాం. దేవుడి సన్నిధిలో గోజాడుతూ నామాన్ని గొప్ప చేద్దాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా రాజదైవము నీవేనని కరమెత్తి ప్రీతికే చాటినా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా రాజదైవము నీవేనని కరమెత్తి ప్రీతికే చాటినా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలలో నీ ఘనతను కొలచితివి. ఆకాశ గగనాలలో నీ ఘనతను
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త, చరిత్రకు తెలియని గతం, బైబుల్ చెప్పిన నిజం. అయ్యా, అరారతు పర్వతం పైన నోవహు ఓడను నుంచి సాక్షాత్తముగా ఇది జీవము కలిగిన దేవుని వాక్యమని, ఇది జీవము కలిగిన దేవుని పరిశుద్ధ గ్రంథమని ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడడానికి నీకు వందనాలు. నోవహు కుటుంబానికి ఇచ్చిన రక్షణ మాకు కూడా ఇచ్చి రక్షణానందము కలిగిన వారమై, అయ్యా నువ్వు ఎంత గొప్పవాడవో, సృష్టి కార్యక్రమం వెనుక నీ చిత్తము ఎంత గొప్పగా ఉందో అది మనుషుల జ్ఞానములకు అందని విధముగా నీ నామ మహిమ ఘనత కొరకు నువ్వు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు. 66 పుస్తకాలు కలిగిన బైబిల్ను బట్టి నీకు వందనాలు. వాక్యాన్ని విన్నాం. మా దేవుడు నిజమైన వాడని చరిత్ర ఆధారాలతో రుజువుపరచడానికి, మా దేవుడు ఎంత గొప్పవాడో, మేము నమ్ముకున్న దైవ గ్రంథము ఎంత గొప్పదో ఎరగడానికి మాకు జ్ఞానము దయచేయండి. వాక్యాన్ని విని విడిచిపెట్టు వారిగా మేము ఉండక వాక్య ప్రకారముగా బ్రతకడానికి కృప దయచేయండి. రోషము కలిగిన వారమై పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడవలనని మీకు రాయవలసి వచ్చింది. రక్షణ గురించి రాయవలసిన వాళ్ళు పరిశుద్ధుల కొరకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాటం చేయాలని పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు రాయించ ఉద్దేశము వేరు. యోధా పత్రికను నువ్వు రాయించడం వెనుక రక్షణ కాదు, బోధ నిమిత్తం మీరు పోరాడండి, వాక్యము నిమిత్తం పోయి మీరు పోరాడండి. అద్భుతమైన ఆలోచనతో ఈ వాక్యాన్ని రాయించావు. పరవశుడై ఉన్న యోహానుతో పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటన గ్రంథాన్ని నువ్వు రాయించి జరగబోవు సంగతులు సాక్షాత్మగా నువ్వు రాయించావు. నీకు కృతజ్ఞతలు. వాక్యాన్ని వింటున్నాం, విన్నదాని ప్రకారంగా బ్రతకడానికి కృప దయచేయండి. ఆసక్తి కలిగి ఈరోజు నీ యందు భయభక్తులు కలిగిన పిల్లలు నీ సన్నిధికి వచ్చి ఉండగా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు నూతనంగా వచ్చిన ప్రియ సహోదరులు మోషే కొరకు, సాగర్ కొరకు, నర్సరీ కొరకు, అయ్యా విజయ్ కొరకు, బాబు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొక సహోదరులు, మరొక సహోదరి నూతనంగా వచ్చి ఉన్నారు. సంఘములో బిడ్డలను స్థిరపరచండి. సంఘములో నీ యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా బిడ్డలు వర్ధిల్లింపచేయండి. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని, నీ సన్నిధిలో మేలు ఉందని, నీ సన్నిధిలో ఆశీర్వాదం ఉందని ఎరిగినైనా నీ సన్నిధిలో బిడ్డలు స్థిరపడి నీ యందు భయభక్తులు కలిగిన వారిగా బ్రతకడానికి సహాయం దయచేయండి. వారికి ఇచ్చిన కుటుంబాలు, వారికి ఇచ్చిన ఉద్యోగాలను బట్టి నీకు వందనాలు. నీ చల్లని దయలో పిల్లలందరినీ కాపాడమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సాక్ష్యములు చెప్పిన పిల్లలందరినీ బట్టి నీకు వందనాలు. సహోదరి కరిష్మా విషయంలో నువ్వెంతో కృప చూపించవయ్యా. నా దేవుడు జీవము కలిగిన దేవుడు, మృతులను సహితము లేపుటకు నా దేవుడు సమర్థుడని నమ్మి ప్రార్థన చేశాం. కరిష్మకు మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహోదరుడు స్పర్జన్
పవన్ బట్టి నేను మరి ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేయండి. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు, వాళ్ళకి ఇచ్చిన కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. సహోదరులు ప్రసాద్ గారిని బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహోదరి లావణ్య వరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, బలహీనులుగా ఉన్నారు, స్వస్థపరచగలిగిన దేవుడు నీవే అని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని నమ్ముతూ ఉన్నాము. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచని వాక్యం ద్వారా సెలవించావు. యేసుక్రీస్తు నామము ద్వారా సంపూర్ణమైన స్వస్థత కలుగునుగా కలిగి, సంపూర్ణమైన విమోచన కలుగునుగా కలిగి నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. భయంకరమైన అనారోగ్యాలతో, జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు, హై ఫీవర్స్ తో బాధపడుతూ ఉన్నారు. అయ్యా, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు బలహీనులుగా ఉన్న వారందరికీ యెహోవా రాఫాగా స్వస్థపరచమని సన్నిధిలో ఈ పాదాల పట్టుకుని ప్రాధేయపడుతూ ఉన్నాం. సంఘంలో చాలా మంది బలహీనులై నీ సన్నిధికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. బలహీనులను బలపరచండి, శక్తిహీనులకు శక్తిని దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ పరిచర్యల కొరకు సంఘంలో ఉన్న సహోదరులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రియ సహోదరి రాజా ప్రసన్నల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలు సంఘాన్ని ప్రేమించి సంఘానికి నైనా మరి వారి కష్టార్జితంలో నుంచి మరి కానుకగా సంఘానికి ఉపకరణముగా అర్పించి ఉండగా వారి ఉద్యోగాలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. పరలోక సంబంధమైన దీవెనల చేత బిడ్డలు నింపమని వారికి ఉన్న లోటుని ఎరిగిన దేవా, యేసుక్రీస్తు నామములో ఆ లోటు తీర్చబడునుగా కానీ, ఆ కార్యము జరుగునుగా కానీ ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు మన ప్రతి అవసరత క్రీస్తు మహాదైశ్వర్యము ద్వారా తీర్చి నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం దయచేయమని, నీ కృపలో బిడ్డలు బలపరిచి స్థిరపరచమని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేసి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని, సంఘంలో ఉన్న క్వైర్ టీమ్ ని, మ్యూజిక్ టీమ్ ని, సౌండ్ ఆపరేట్ చేస్తున్న వారిని, బస్ కోఆర్డినేటర్స్ ని, మరి సంఘంలో ఉన్న యాక్టివ్ టీమ్ అంతటిని దీవించి ఆశీర్వదించమని, నిశ్చితమైతే నీ కృప మాయడలో ఉంటే నీకు మహిమకరంగా మరలా మేము కలిసి నీ నామాన్ని మహిమపరచి భాగ్యం మాకు దయచేయమని, నీ రాకడ మా పోకడ వరకు నీ కృప మాకు తోడుగా ఉంచి నీ సజీవమైన రెక్కల చాటులో మమ్మల్ని సజీవులుగా ఉంచుమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీపై, సకల పరిశుద్ధులపై, ప్రపంచ దేశాలన్నిటిపై, ప్రార్థనలో ఏకీపించిన ప్రియమైన సహోదరులందరిపై దేవుని కృప సదా కాలము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్. యేసు రక్తమే, ప్రభు యేసు రక్తమే, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము, అపవాది క్రియలు అంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.